నమస్తే అండి. మనము కోరిన కోరికలు తీర్చేటటువంటి స్వామి, కొంగు బంగారమైనటువంటి స్వామి, తప్పనిసరిగా మనకి మంచి చేసి అనుగ్రహించేటటువంటి స్వామి అని మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కొన్ని కోటాను కోట్ల మంది భక్తులు విశ్వాసం కలిగినటువంటి మన కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ ఈ మధ్యన వ్యాఖ్యలు రావడం, వివాదం అది దేశం మొత్తం మీద ఒక సంచలనం కావడం జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా దాన్ని అతి చేస్తూ దానికి హడావిడి చేసేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. ఆయన వ్యవహార శైలి ఆ తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేలాగా ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను కూడా భంగపరుస్తున్నారన్నటువంటి విషయము విమర్శలు సర్వత్రా ఇప్పుడు వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా జనాలలో చులకన భావం వచ్చేలాగా ఈయన వ్యవహార శైలి ఉంటుందని అనుకుంటున్నారు. అసలు ఏం విషయము లేనటువంటి దగ్గర, ఏ కారణము లేనటువంటి చోట అభిమానుల పేరుతో తమిళ సినిమా హీరో కార్తీ మీద తీవ్రమైనటువంటి ట్రోలింగ్ చేసి ఆయనతో క్షమాపణలు చెప్పేదాకా ఆయన విడిచిపెట్టలేదు. మరి ఆయన ఎందుకు క్షమాపణ చెప్పారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఏమీ లేని దగ్గర తల వంచుకుపోతే నిజమైన చోట కూర్చోరు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటన్నది చూపిస్తారు కదా. ఆయన క్షమాపణలు చెప్పడము ఆ విధానమే సరైనటువంటిది కాదు. అయితే ఏం తప్పు చేశాడని క్షమాపణలు చెప్పాలి. మరి సినిమా వాళ్ళు కాబట్టి సినిమాలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చేమోనని ఆయన ఒకవేళ క్షమాపణలు చెప్పి ఉండొచ్చేమో. అయితే కార్తీక్ క్షమాపణలు చెప్పిన తర్వాత కొన్ని తమిళ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్టేట్లో ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, తమిళ ఆర్గనైజేషన్స్ అఫీషియల్ తమిళ ట్విట్టర్లు స్పందించాయి జోరుగా. తమిళ మేధావి వర్గం కూడా పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడుతున్నారు. పవన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈయన వల్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారని అంటే ఒక జోకర్ను ఎన్నుకొని ఆంధ్ర ప్రజలు సర్కస్ చూస్తున్నారు అన్నటువంటిదిగా ఇంగ్లీష్లో చెప్పితే అది తెలుగులోకి మారిస్తే ఇలాంటి అర్థాలు ఇంకా ఎన్నో మనం పలకలేనటువంటి పదజాలాన్ని తీవ్రమైనటువంటి విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా దారుణంగా ట్వీట్లు పెడుతున్నారు. మనం చెప్పలేని విధంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా ఏమీ లేని దగ్గర ఎగబాటు ఎందుకు? ఒక విషయం చెప్పుకోవాలి. అధికారంలోనికి వచ్చాక 1-2 నెలలు 3 నెలల పాటు ఆ ఫైల్స్ అని ఈ ఫైల్స్ తెప్పించుకోవడం అని హడావిడి చేసి నానా యాగి చేసి అర్థం చేసుకోలేక అడ్మినిస్ట్రేటివ్ అంటే అంత మాటలు కాదు, మామూలు విషయమైనటువంటిది కాదు. ఈయనకు అర్థమైపోయి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైపోయింది. దేశం కోసం నేను రాజకీయంలోకి వచ్చాను, రాష్ట్రం అభివృద్ధి కోసం వచ్చాను అని చెప్పి ఫుల్ ఈగోతో ఉన్నటువంటి విధంగా ప్రచారం జరిగింది. ఈగోతో ఉన్నారు కాబట్టి తనంత తానుగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోలేడు కాబట్టి అందుకని ఏపీలో అశాంతి కలిగించైనా, ఏపీ సమాజాన్ని భ్రష్టు పట్టించైనా, కాసింత చలిమంట కాచుకునేనైనా నా వేడిని నేను తగ్గించుకోవాలి, దీని నుంచి పక్కకు తప్పుకోలేరు. ఇంకేం చేయాలి మరి? పాలనంటే అర్థమైపోయింది. సూపర్ 6 అన్నారు, అది అమలు చేయలేకపోతున్నారు. దాన్ని డైవర్షన్ చేస్తున్నారు, ఇప్పుడు పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి అందుకోసం డిసైడ్ అయినట్టున్నారు ఆయన. శాంతి భద్రతలు సమస్య ఉంది, అశాంతి ఉంది అనేటటువంటి విధంగా మతాన్ని తగిలించడమా, ఏదో ఒక విధంగా ఏదో ఒక చేసైనా కాలం నెట్టుకు రావాలి అన్నటువంటి పరిస్థితిగా ఇప్పుడు ఆయన స్వభావ శైలి ఉంది అన్నటువంటి విధంగా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఆయన ఏం చేస్తారు, ఇక నుంచి ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అనేది చూడాలి. నమస్తే.